తెలంగాణకు కేసీఆర్ రూపంలో పట్టిన పీడ వదిలిపోయే సమయం ఆసనమైందని వైఎస్ షర్మిల అన్నారు. తొరలకు పాలనకు తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు షర్మిల ఓ గిఫ్ట్ ఇచ్చారు. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ సూట్ కేసును గిఫ్ట్ గా పంపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని, కేసీఆర్ నియంత పాలనకు అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్ కు మద్దతు తెలిపామని మరోసారి ఆవిడ స్పష్టం చేశారు. ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఆ గిఫ్ట్ ఇక్కడ పెట్టండమ్మా. మళ్ళీ చెప్తున్నాం, మేము ఈ పాలన అంతమవ్వాలని మాత్రమే ఈ ఎలక్షన్లలో పోటీ చేయలేదు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేవలం 10,000తోనే గెలిచిన క్యాండిడేట్ 33 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మొన్న కర్ణాటక ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ లో 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్ 71 మంది. అంటే కేవలం 10,000 మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్లు ప్రభుత్వాన్ని, పాలనని నిర్దేశించే అవకాశం ఉంది. కాబట్టి 10,000 మెజారిటీ అయినా కూడా ముఖ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. 10,000 మెజారిటీ అంటే మేము పోటీ చేసి ఒకవేళ 5,000 ఓట్లు చీల్చినా కూడా